మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. వికారాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఫీల్డ్లో 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తాను. మన ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మెడ నొప్పి గురించి మన వైద్యం ద్వారా మెడ నొప్పిని మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు ఈ అంశాల మీద మాట్లాడబోతున్నాం. రాబోయే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే పోస్చరల్ కరెక్షన్స్. పోస్చర్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ డ్యూ టు పోస్చరల్ ఇష్యూస్ ఇవి చాలా రాబోతున్నాయి. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు చూడండి, స్పైన్ని ఏ రకంగా ఉంచాలో ఆ రకంగా ఉంచట్లేదు. మనం మోకాళ్ళను ఏ రకంగా వాడాలో ఆ రకంగా వాడతలేదు. సో కాబట్టి చాలా పోస్చరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెడ నొప్పి ఈ మధ్య ఇంకెక్కువగా వస్తుంది. ఎందుకు? అందరూ సిట్టింగ్ జాబ్స్, చైరు, టేబుల్, ఎవ్రీబడి, ఒక రిసెప్షన్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఎనీబడి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ సిస్టమ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి కూర్చోవడం అవుతుంది. అండ్ నెక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. సో నెక్ని మనం కంటిన్యూస్గా బెండ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి చాలా చిన్న వయసులో కూడా నెక్ పెయిన్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను మొన్న ఈ మధ్య ఒక ట్రీట్మెంట్ చేశాను. అమ్మాయి ఫస్ట్ ఇయర్, మొన్న రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందు సివియర్గా నెక్ పెయిన్ వచ్చింది. అసలు ప్రీ ఫైనల్స్ రాయలేని పరిస్థితి. సో స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఫాదర్ అదే తీసుకొచ్చారు. సో నేను వైద్యం చేశాను. అండ్ షీ కుడ్ రైట్ అవర్ ఎగ్జామ్స్ వెరీ నైస్లీ. అండ్ నౌ షీఈ్ అన్ ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే నేను దీని ద్వారా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్న వయసులో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్ వెళ్ళే పిల్లలకు కూడా నెక్ పెయిన్ వస్తుందంటే చూడండి, ఈ సమస్య యొక్క తీవ్రత గమనించే ప్రయత్నం చేయండి. నేను మీకు ఇందాక చెప్పిన ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, చాలా చిన్న వయసులో కూడా ఈ సమస్య వస్తుందని చెప్పడానికి మాత్రమే. సో చాలా చిన్న వయసులో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు? చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఫోన్ చూడడం అలవాటు అయిపోయింది. ఎక్కువ మనము ఈ మన పనులకు కూడా ఈజీగా ఫోన్ను వాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఫోన్లో ఉండే ఫ్రెండ్లీ మొబైల్ యాప్స్ వల్ల మనకు ఈజీ అవుతుంది పని చేయడానికి కూడా. ఇప్పుడు చూడండి, మనం ఒక మెయిల్ చెక్ చేయాలంటే మనం సిస్టమ్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, మన మొబైల్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆర్ మెయిల్ పంపాలన్నా. సో అట్లాగా మనం ఎక్కువ ఫోన్ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో అట్లా ఎక్కువ టేబుల్ జాబ్ చేస్తున్నాము అండ్ ఎక్కువ నెక్ని ముందుకు ఉంచుతున్నాం కాబట్టి నెక్ మీద కంటిన్యూస్ స్ట్రెయిన్ ఉంటుంది. సో నెక్ పెయిన్ అన్నది ఈరోజు చాలా కామన్గా వినబడుతున్న సమస్య. మరి ఒక్కసారి నెక్ పెయిన్ వస్తే అంతేనా? అలా ఏం లేదు. ఏ జబ్బు అయినా సరే ఒకసారి జబ్బు వస్తే అంతేనా అని ఏం లేదు. జబ్బు అన్నది ఇట్ ఈజ్ ఏ ఫ్రెండ్ టు యూ, నాట్ ఏ ఎనిమీ. ఒక జబ్బు నీ మిత్రుడు, నీ శత్రువు కాదు. అంటే ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి బాడీ మనతో కమ్యూనికేట్ చేస్తుంది, అంతే. దాని నుంచి మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇంటి ముందర ఇల్లు కాలుతూ ఉంటే కళ్ళు మూసుకుంటున్నాము. అంటే పెయిన్ వస్తే మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాము. అది పరిష్కారం కాదు. పెయిన్ వచ్చినప్పుడు ఎందుకు ఆ పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఈ రకంగా ఆలోచించాలి తప్ప పర్లేదులే మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాము పని జరుగుతుందంటే దాని కాన్సిక్వెన్స్ వేరేలాగా ఉంటాయి. మీకు తెలుసు,
పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల త్రూ అవుట్ ద వరల్డ్ ఎంత సఫర్ అవుతున్నారు, ఏ రకంగా సఫర్ అవుతున్నారు, వాళ్ళకు ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, నేను ఆ డీటెయిల్స్లోకి పోవాలనుకోవట్లేదు. నా ప్రయత్నం అంతా మన వైద్యంతోటి మనం ఏ రకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎవరికైనా మెండొప్పి ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే ఆక్యుపంచర్లో మంచి సక్సెస్ రేట్ ఉంది స్పైన్ ప్రాబ్లమ్స్కి. అందులో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు చాలా వరకు 100లో 90% తగ్గడానికి ఆస్కారం ఉంది. ఎంతోమందికి సర్జరీ డేట్ తీసుకున్న వాళ్ళకు కూడా సర్జరీ డేట్ ఏమంటారు, మన ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయి వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన పని అవసరం పడలేదు. ఎంతోమంది మన ద్వారా వాళ్ళ నెక్ పెయిన్ పోగొట్టుకొని ఈరోజు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే కూడా ఆ హ్యాపీ పర్సన్లో మీరు ఉండాలన్నది నా ఆశ. సో ఎవరికైనా నెక్ పెయిన్ వస్తే మన సెంటర్కి వస్తే మనం ఏం చేస్తాము, ఇక్కడ యాక్యుపంచర్ చేస్తాము, కైరోప్రాక్టిక్ థెరపీ చేస్తాము, కప్పింగ్, థెరపటిక్ మసాజ్ అండ్ పోస్చర్ కరెక్షన్, స్పెసిఫిక్ ఎక్సర్సైజ్, ఈ నెక్ కోర్ మజిల్స్ని స్ట్రెంథన్ చేయడానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్, వీటన్నిటి ద్వారా మనము ఆ పేషెంట్కి వాళ్ళ సమస్య నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తాము. ఫ్రెండ్స్, అలా కాకుండా ఎవరికైనా ఈ మధ్యన సమస్య వచ్చిందనుకోండి, ఈ మధ్యన సమస్య వచ్చింది, సో మీరేం చేయొచ్చు, నా దగ్గరికి రావాల్సిన పని లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ జాగ్రత్తగా వాడి మీ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. పాయింట్ ఎక్కడ ఉంటుంది, 2 హ్యాండ్స్లో ఉంటుంది, కుడి చేతిలో ఉంటుంది, ఎడమ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎడమ చేయి పైన చూపిస్తున్నాను. పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎడమ చేయి మధ్య వేల్లో చూడండి. ఈ జాయింట్కి ఈ మధ్యలో సెగ్మెంట్, ఇది కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం నెక్ పెయిన్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడున్న ప్రెషర్ పాయింట్స్ అన్నీ, ఇక్కడున్న అక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా మనకు నెక్ పెయిన్ తగ్గించడానికి రామబాణం లాగా పనిచేస్తాయి. చూడండి ఇక్కడ ఈ పాయింట్స్. మీరేం చేయాలి, ఈ పాయింట్స్ పైన ఇలా ప్రెషర్ చేసుకోండి, లేదంటే మీరేం చేసుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, లేదా మీరేం చేయొచ్చు, పెన్సిల్ కానీ లేదా ఇలాంటి పెన్ కానీ తీసుకొని మీరు ఏం చేయొచ్చు, ఇలా నొక్కొచ్చు. ఇలాగా నా దగ్గర స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, నేను అవి చూపించట్లేదు, ఎందుకంటే అవి చూపించినా వాటి గురించి మీకు తెలియదు కదా. అందుకనే మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోగలుగుతారో అది మాత్రమే చూపిస్తున్నాను. సో పెన్ కానీ పెన్సిల్ కానీ, పెన్సిల్ది కూడా బ్యాక్ సైడ్ నుంచి, ఈ షార్ప్ సైడ్ నుంచి కాకుండా హెడ్ సైడ్ నుంచి, టేల్ సైడ్ నుంచి కాకుండా హెడ్ సైడ్ నుంచి నొక్కండి. ఇలాగ ఎన్నిసార్లు నొక్కాలి, రోజుకు 3 సార్లు నొక్కాలి. ఎంతసేపు నొక్కాలి, 30 seconds to 90 seconds ఆర్ 3 minutes. 30 seconds to మీరు 3 minutes చేసుకోవచ్చు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే మీకు కంఫర్టబుల్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ ఇవ్వండి. అసలు మీరు ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. చూడండి, ఈ కంప్లీట్ ఈ జాయింట్కి మధ్యలో ఉన్న ఏరియా, ఈ కంప్లీట్ సెగ్మెంట్, ఇది నెక్ని చూసుకుంటుంది. చూడండి, ఈ కంప్లీట్ ఏరియా నేను ఒక లైన్ గీసాను, కంప్లీట్ ఏరియాని మీరు తీసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్. ఇలాగా ఏంటంటే ఖర్చు లేని వైద్యం అండి, ప్రాబ్లం చిన్నగా ఉంటే. ఓకే, చూడండి, మీరు ఇంటి దగ్గర చేసుకోండి, ఖచ్చితంగా చేయండి. ఒక 10-15 రోజులు మీరు చేయండి. ఎవరికైతే సమస్య ఉంటుందో, 1 రోజు 2 రోజులు చేసి నాకు తగ్గలేదు అనడం భావ్యం కాదు మిత్రులారా. ఖచ్చితంగా 10-15 రోజులు చేయండి. ఎంతోమందికి ట్రీట్మెంట్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చేయగలిగితే, జాగ్రత్త పాయింట్ స్టిమ్యులేట్ చేయగలిగితే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆక్యుపంచర్లో మీకు కొంచెం రిజల్ట్స్ కొంచెము డిలే అవ్వచ్చు తప్ప డినే అవ్వవు. సో
మీరు లెఫ్ట్ హ్యాండ్లో చేసుకోవచ్చు, రైట్ హ్యాండ్లో చేసుకోవచ్చు. సేమ్ ఇట్లాగా. దీనిలో మార్క్ చేయలేదు, దీనిలో మార్క్ చేశాను అంతే. ఒకసారి ఇక్కడ చేసుకోవచ్చు, ఒకసారి ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే ఒకరోజు ఇక్కడ చేసుకోవచ్చు, ఒకరోజు ఇక్కడ చేసుకోవచ్చు. సార్ ఈ ఒక్క పాయింట్ తగ్గిస్తుందా? ఎస్. సమస్య చిన్నగా ఉంటే ఈ ఒక్క పాయింట్ తగ్గిస్తుంది. సమస్య పెద్దగా ఉంటే నాలాంటి సీనియర్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని చూసి మీ ప్రాబ్లం ప్రకారంగా దే విల్ సెలెక్ట్ ది పాయింట్స్ అండ్ మిమ్మల్ని నెక్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. అందాక సెలవు మరి.